సాంగ్ లో అలాగే అయిపోయేపాటికి నడుచుకుంటూ వాళ్ళ పాత ఇంటికి వెళ్ళిపోతుంది ఆమెని గారు. అనుకోకుండా అదే లోకంలో పోయి తలుపు కొడుతుంది అనమాట. తలుపు కొడితే సుహాసిని గారు తలుపు తీస్తారు. సో సుహాసిని గారికి చెప్తారు, ఇలా ఇలా జరిగింది, నా భర్తను ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కుంది. సో నాకు ఇప్పుడు నా భర్త నేను కావాలని అనుకుంటున్నాను, నేను రియలైజ్ అయ్యాను, నాకు డబ్బులు కాదు ముఖ్యము, భర్తనే ముఖ్యం అనేసి చెప్తుంది అనమాట. సో ఆ టైంలో ఆ ఇంట్లో తను గడిపిన ఇల్లు కాబట్టి తనకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. ఏంటంటే తన భర్త తనకు లాస్ట్ టైం అన్నం తినిపిస్తూ ఒక మాట చెప్పింటాడు. ఏంటంటే ఇదే చివరిసారి కావచ్చు నీకు సంతోషంగా నా చేతితో తినడం అనేసి అని అంటాడు. సో అది గుర్తొచ్చేసి ఎక్కి పెట్టి ఏడుస్తుంది అనమాట. ఆ ఏడ్చేటప్పుడు సుహాసిని గారు ఐడియా ఇస్తారు, ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ఊరికే ఉన్నావు, లాయర్ని మీట్ అవ్వచ్చు కదా, లాయర్తో కలిసి సజెషన్ తీసుకోవచ్చు కదా అంటే, అవును నాకు ఇది తట్టనే లేదు అనేసి అప్పటికప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా గుమ్మడి గారి దగ్గరికే వెళ్తుంది. గుమ్మడి గారు రోజా గారి నాన్న ఫ్రెండ్. సో అది ఈ సీన్ లో రివీల్ చేస్తారు. ఫస్ట్ ఈమె వెళ్ళడంతోనే ఆవని గారిని చూపించకుండా ఫస్ట్ ఫ్లోర్ లో రోజా గారి నాన్న గుమ్మడి గారు ఇద్దరు కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. మనం చాన్నాళ్ళైంది కలిసి అన్నట్లు, అంటే సినిమా మొదటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కలిసిన సన్నివేశం ఉండదు అనమాట. సో అది చెప్పడానికి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పడానికి, చాలా ఏళ్ళైంది మనం కలిసి అన్నట్లు ఒక డైలాగ్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు ఇద్దరిని. నాన్న ఇక్కడే ఉంటే మమ్మల్ని కూడా అమ్మేస్తుంది అమ్మ, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో అంటారు. ఏంటమ్మా నీ భర్తను అప్పుడు అమ్ముకున్నావు కదా, నా భర్తని ఇంకో పెళ్లి చేయాలనుకున్నాను, విడాకులు తీసుకున్నావు కదా, సో ఇప్పుడేంటి మళ్ళీ వచ్చావు అంటే, సో నా భర్త నాకు కావాలనుకుంటున్నా అంటే, చట్టపరిత్యా నీకు అది కుదరదమ్మా, ఇప్పుడు తన భార్య ఆవిడే, నువ్వు కాదు అనేసి అంటే, మరి నేనెవరిని అనేసి అంట. చెప్పాలంటే నాకే అసహ్యంగా ఉంది అనేసి ఒక వర్డ్ అంటాడు. సో అది క్వశ్చన్ మార్క్ పెట్టేస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ తో మనకు అందరికి అర్థమైపోతుంది, అంటే ఓకే తను ఇంకా ఇప్పుడు ఏ అర్హత లేదు తన భర్త మీద, చట్టరీత్యా ఏ అర్హత లేదు, ఎంతసేపు ఉన్నా ఏది ఇది ఇంతే కదా అనేసి. ఆ సీన్ అవ్వగానే నెక్స్ట్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ సేమ్ వాళ్ళ భర్తతో రోజా గారితో గొడవ పడుతుంటుంది. ముగ్గురు గొడవ పడుతున్నప్పుడు సో వదిలేయి అది ఇది అనేసి తన భర్తను అడుగుతుంది. తన భర్త నాకు ఇది ఆల్రెడీ తాళి కట్టిన వైఫ్, నేను వదలను అనేసి మాట్లాడితే, సో కనీసం నా ఇంట్లో నుంచి అన్న వెళ్ళిపోండి, నాకు భర్త మీద హక్కు లేదని అంటున్నారు, ఇంటి మీద నా హక్కు ఉంది కదా, ఇల్లు నాదే కదా అనేసి అంటుంది అనమాట. సో ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు రోజా వాళ్ళ నాన్న వస్తాడు, రోజాని తీసుకెళ్లిపోతుంటాడు. ఆ ఒక డైలాగ్ చెప్తారు, అల్లుడు గారు పరాయి స్త్రీతో మీరు ఉండడం నాకు కూడా నచ్చట్లేదు, మాతో పాటు చేయండి అనేసి. అంటే అక్కడ ఆమెడి గారికి వాల్యూ లేదు. సో నువ్వు భార్యవి కాదు, నీకు డబ్బే ముఖ్యమని నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకు వాల్యూ లేదు, తనకు నీకు ఏ సంబంధం లేదు. కానీ తను నీ మీద ఉన్న ఇష్టంతో నీతో పాటు ఉన్నాడు అంతే తప్పితే తనకు నీకు చట్టరీత్యా ఏ హక్కు లేదు అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు జగపతి బాబు గారు బయటికి వెళ్ళిపోతుంటే, పిల్లలు మేము కూడా వస్తాం నాన్న అనేసి అంటారు. సో అప్పుడు వెనక ఆమెని గారు డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ చూస్తూ ఉంటారు బాధపడుతూ. అప్పుడు పిల్లలు ఒక మాట అంటారు, నాన్న ఇక్కడే ఉంటే మమ్మల్ని కూడా అమ్మేస్తుంది అమ్మ, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపో అంటారు. అంటే పిల్లలకి కూడా నాటిపోయింది ఏంటి, మా అమ్మ డబ్బు మనిషి, మమ్మల్ని కూడా అమ్మేస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నాన్న నేను నా భర్తను తీసుకొని లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనేసి టికెట్స్ రెడీ చేస్తారు. ఆమెని గారు భర్త కావాలి, లాస్ట్ టైం ఒకసారి చూసుకుందాం అనేసి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అన్ని ఆస్తులు అన్ని అనాథాశ్రమానికి రాసేసి గుమ్మడి గారి చేతికి అప్పగించి వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్ టైం తన భర్తను చూసుకోవాలనేసి ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ రోజా జగత్ బాబు గారు ఇద్దరు ఉండరు. వాచ్మెన్ చెప్తాడు, ఇప్పుడే వాళ్ళు లండన్ కి బయలుదేరారు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు, అరగంట అయింది అనేసి. అక్కడికి వెళ్ళి ఇంకా ఎప్పుడు నేను కలుస్తానో లేదో తెలియదు, మిమ్మల్ని చూస్తానో లేదో, మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా, ముట్టుకొని బొట్టు పెట్టచ్చా అని అంటుంది. అంటే ఆ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక వీణతో ఇస్తారండి, డెప్త్ ఉంటుంది ఆ సీన్ లో. ఇంకా భర్తని మళ్ళీ కలవలేదే, తను రియలైజ్ అయింది అయినా కూడా ఏం చేయలేదే అన్న క్వశ్చన్ మార్క్ మనకు పెట్టేశారు. డైరెక్ట్ బొట్టు తీసి బొట్టు పెట్టి ముద్దు పెడుతూ ఉంటుంది. ముద్దు పెట్టేటప్పుడు రోజా ఎంట్రీ ఇస్తుంది. అంటే రోజా అరుస్తుందనే మనం అనుకుంటాం, కానీ అక్కడ చూసి సైలెంట్ గా నిలబడితే ఆమెని గారు క్షమాపణ చెప్పేసి, నాదే తప్పు, అహంకారంతో నేను ఇవన్నీ చేశాను, సో డబ్బులన్నీ నేను అనాథాశ్రమానికి ఇచ్చేసి నేను వచ్చేసాను అనేసి అంటుంది అనమాట. సో ఆ టైంలో ఇంకా రోజా గారు జగత్ బాబు గారిని పిలుచుకొని వెళ్ళిపోతారు అనేసి అనుకుంటాం మనం, ఇంకా పిల్లలు కూడా అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఫ్లైట్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఇలా లండన్ కి బయలుదేరే ఫ్లైట్ రెడీగా ఉందంటే, నెక్స్ట్ డైలాగ్ రోజా గారి నోట్లో నుంచి వచ్చేది ఏంటంటే, బాయ్ అందరికీ వెళ్ళొస్తాను అనేసి చెప్తున్నాను.
అప్పుడు జగత్ బాబు గారి ఫేస్ లో షాక్. మనందరం వెళ్ళాలని డిసైడ్ అయినాం, ఇప్పుడు నువ్వు ఒకదాని వెళ్ళదు నాకు బాయ్ చెప్తున్నావు ఏంటి అనేసి అంటే, లేదు టికెట్ నా ఒకదానికే తీసుకున్నాను, మీకు తీసుకోలేదు. సో నేను నా డబ్బు ఉందనే అహంకారంతో మీ లైఫ్ లోకి వచ్చి మీ లైఫ్ నేను చెడగొట్టాను. సో మీరు, నేను రాకపోయి ఉంటే మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు అనేసి చెప్తుంది అనమాట. సో ఇది ఎండింగ్ ఎలా చేస్తారని మనం చాలా సార్లు అనుకుంటాం. సో ఈ డైలాగ్ తో ఎండ్ చేసేసి శుభలగ్నంతో ఎలా స్టార్ట్ అయిందో మూవీ, ఇక్కడ కూడా శుభలగ్నంతోనే ఎండ్ అవుతుంది. ఏంటంటే రోజా గారు ఉంటాడు, ఇప్పటి నుండి మీ లైఫ్ మళ్ళీ ఒక శుభలగ్నం లాగా ఉండాలి అని కోరుకుంటూ వెళ్ళిపోతున్నాను మీ లైఫ్ లో నుంచి, వెళ్ళిపోతున్నాను కానీ గుండెల్లో ఆ, తనని, కడుపులో తన ప్రతిరూపాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ నేను రిటర్న్ రాను అన్నట్లు వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒక షాట్, మళ్ళీ ఇక్కడ శాస్త్రి గారు వస్తారు. అంటే రోజా గారికి ఆ ప్రేమని చూపించేది ఎలా ఉంటుందంటే, వెనక్కి తిరిగితే మళ్ళీ భర్త కావాలన్న ఆలోచన వస్తుంది అన్నట్లు వెనక్కి కూడా తిరగకుండా పైకి చూసుకుంటూ తను వెళ్ళిపోతుంటుంది. ఇంకా నేను మీకు అందను అన్నట్లు సింబాలిక్ గా స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఎస్కలేటర్స్ మీద వెళ్ళిపోతుంటుంది అనమాట. వీళ్ళు కింద ఉండిపోతారు, తను పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెనక నుండే బాయ్ చెప్తుంది ఇలా, వెనక్కి తిరిగి చూడకుండా. అప్పుడు సాంగ్ వస్తుంది, చిలక ఏ తోడు లెక్క అన్నట్లు వచ్చి చరణం మాత్రం మారుతుంది. చరణం ఏంటంటే, మంగళసూత్రం అంతటి చవక సిరి ఉందని వెలకడతావా, బేరం ఎంతొచ్చిందమ్మా నూరేళ్ల భారం కాక. ఆ వర్డ్ తో మూవీ ఎండ్ చేస్తారు.